హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇక్కడైతే మార్నింగ్ నా వర్క్ అంతా కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. 6:30 కల్లా నిద్ర లేచాక నేనైతే ఇంటి ముందుకు వెళ్ళి మనకి గేట్ దగ్గర ఊడ్చేసుకొని మొత్తం కూడా నీళ్లు పట్టేసి ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇక్కడ ఇంట్లోకి వచ్చాక నేను ఫస్ట్ అయితే చేసే పని ఏంటంటే బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా సర్దుకోవడం అండి. నేను ఈ పనులు చేసుకొని బ్రష్ చేసుకునేలోగా మాకు పాలైతే వస్తాయన్నమాట. పాలతో వచ్చి పాలైతే పోసి వెళ్తారండి. మనకి ఇక్కడ ఊర్లలో ఏంటంటేనండి మనకి చక్కగా ఆవు పాలు దొరుకుతాయి, అలాగే బర్రె పాలు కూడా దొరుకుతాయండి. అవి మనకి చాలా బాగా పోస్తారులేండి, మనకి సిటీలోగా కాదన్నమాట. అక్కడ ప్యాకెట్స్ కానివ్వండి, పోసే పాలు కూడా అంత చిక్కగా లేకుండా కొంచెం పలచగా ఉంటాయి కదా. అట్లా కాకుండా మనకి ఊర్లలో అయితే మనకి చాలా ఫ్రెష్గా మంచి స్వచ్ఛమైన పాలు అయితే దొరుకుతాయి అన్నమాట. సో నేనైతే ఈ పనులు చేశాక మాకు పాలబ్బాయి అయితే వచ్చేసారు. పాలైతే పట్టేసి మళ్ళీ వచ్చానన్నమాట బెడ్రూమ్లోకి. ఇవన్నీ సర్దుతున్నాను కదా. ఇక్కడైతే బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ముందు ఈ పనులు చేస్తేనే మనకు ఇల్లు అన్నది చక్కగా నీట్గా ఉంటుంది. ఈ పనులు ఎక్కడే ఉంచామనుకోండి, అసలు ఇంట్లోకి వస్తే అంత ఏదోలాగా అనిపిస్తుంది కదా, కొంచెం చిరాకులాగా అనిపిస్తుంది నీట్గా లేకపోతే. ఇక్కడైతే మళ్ళీ 1-2 సార్లు నీట్గా చూసుకుంటూ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా సర్దుతున్నాను. కర్టన్స్ కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయిపోయాయి అనేసి వాటిని కూడా సెట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే గ్రీజర్ కూడా ఆన్ చేశానండి. మా వారు కానివ్వండి, మా అబ్బాయి వాళ్ళు స్నానం చేసేస్తారు. నేను నా పనులు కంప్లీట్ చేసుకొని వాళ్ళకైతే ముందు టిఫిన్ అదంతా కూడా చేసి ఇచ్చేస్తానన్నమాట. ఇక్కడైతే మా కన్నయ్య ఇందాకే బ్రష్ చేసుకున్నాడు. వాడు వెళ్ళి చదువుకుంటున్నాడు అన్నమాట. వాడి బెడ్రూమ్ అంతా ఇలా ఉందండి. చాలా చిందరవందర చేస్తారు. మగపిల్లలంటే అంతే కదా, ఆడపిల్లలు ఉన్నంత డీసెంట్గా అయితే వాళ్ళు ఉండరులేండి. వాడు ఉన్నాడంటే రూమ్ ఇలాగే ఉంటుంది. సర్లే వాడు ఎలాగో ఇంకొక 2-3 డేస్లో హాస్టల్కి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కబోర్డ్స్లో ఉన్న వాడి బట్టలు కానివ్వండి, బెడ్రూమ్ అంతా కూడా బెడ్షీట్స్ ఇవన్నీ ఉతికేసి కొంచెం మళ్ళీ నీట్గా చేసి పెడతానన్నమాట. మళ్ళీ ఎలాగో పిల్లలు వచ్చినప్పుడే కదా అండి యూజ్ చేసేది. ఇప్పుడైతే పిల్లలు లేరండి. అంటే బాబు ఉన్నాడు కానీ పాప లేదు, పాప హాస్టల్కి వెళ్ళిపోయింది. ఇక్కడైతే బయట మా వారైతే పిలుస్తున్నారన్నమాట. పాలు వేడి అంటే స్టవ్ పైన పెట్టాలా అనేసి అడుగుతున్నారు. నేనైతే వెళ్ళి పాలైతే స్టవ్ పైన పెట్టానండి. నేను నా పనులు పూర్తయ్యేలోగా కొంచెం పాలైతే వేడవుతాయి కదా. ఇప్పుడైతే నేను లీటర్ బాటిల్ తీసుకుంటున్నానండి. ఒక 15 డేస్ తర్వాత 1/2 లీటర్ అలా తీసుకుంటాను. ఎందుకంటే మా వారైతే ఏం టీ తాగరు. తాగాల్సింది నేను ఒక్కదాన్నేనండి. టీ తాగిన పాలు తాగిన నేను మాత్రమే కాబట్టి నా వరకైతే 1/2 లీటర్ సరిపోతాయిలేండి. ఎవరైనా వచ్చినా కూడా సరిపోతాయి అన్నమాట. సో నేనైతే వెళ్ళి పాలైతే స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ వీళ్ళ రూమ్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టేశానండి. మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మళ్ళీ చెత్త చేసేస్తాడు వాడు. ఎలాగో ఆ పనులు కంప్లీట్ చేసుకున్నాను, బ్రష్ చేసుకున్నాను. ఇక్కడ కూర్చొని టీ తాగేసి టీవీ చూసుకుంటూ ఇంతసేపు ఇక్కడే ఉన్నామండి. టైం అయితే ఇప్పుడు 7:30-8 ఏమో అవుతుంది. టీ తాగేసిన తర్వాత హాల్ అంతా కూడా నీట్గా సర్దుతున్నాను. మా వారు మా అబ్బాయి వాళ్ళైతే స్నానంకి వెళ్ళలేదు. వాళ్ళు వచ్చేలోగా ఇక్కడ హాల్ అంతా కూడా నీట్గా చేశాను అనుకోండి. వాళ్ళకి ఆ తర్వాత నేను టిఫిన్స్ చేసిస్తాను. ఈరోజైతే ఇడ్లీ పెడదాం అనుకుంటున్నానండి. ఎక్కువగా ఇష్టంగా ఏం తినరులేండి, ఇడ్లీ చాలా తక్కువ. వాళ్ళకి సాంబార్ ఉండాలన్నమాట కంపల్సరీ కూడా. ఇడ్లీ అంటే సాంబార్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదా. సో మామూలుగా మనకి ఇంట్లో టమాటా చట్నీ ఉంది, అలాగే పల్లీ చట్నీ ఉందండి. అంటే పల్లి చట్నీ నేను నైటే మిక్సీ పట్టి పెట్టుకున్నాను, కాకపోతే పోపు పెట్టలేదన్నమాట. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుంటాను. ఈ పనులన్నీ కొంచెం మనం నైట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి సమ్మర్ టైంలో ఏంటంటే ఎక్కువగా చిరాకు కాకుండా, అలాగే మన కిచెన్లో ఎక్కువసేపు ఉండడము, ఉబ్బరించడము ఇలాంటి తలనొప్పులు ఏమీ ఉండవండి. అంటే మనకు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. నేను ఎప్పుడైతే దోశ పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానివ్వండి అవి మిక్సీ పడుతున్నాను, ఆ టైంలోనే కొన్ని పల్లీలు కానివ్వండి అవన్నీ వేంపేసి అక్కడే నేను ఇడ్లీ పిండి పట్టేలోగా అవైతే కొంచెం చల్లారిపోతాయి కదా. అవి చల్లారేలోగా ఇక్కడ దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా నేను
రుబ్బేసుకున్నాక మళ్ళీ అదంతా కూడా గిన్నె చక్కగా కడిగేసి మళ్ళీ అందులో ఇంకా చట్నీ పట్టేసి అలాగే మిక్సీ గిన్నెతోనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటానన్నమాట. ఇంకా మార్నింగ్ ఒక పక్కన దోశలు వేసుకుంటూ ఒక పక్కగా చట్నీ మనం పోపు పెట్టుకున్నామంటే రెండు ఒక్కసారిగా కంప్లీట్ అయిపోతాయి. మనకు కూడా పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇంక ఇక్కడైతే ఇవంతా కూడా మ్యాట్ ఇవన్నీ తీసానండి. మాకు కంపల్సరీ హాల్లో అయితే మ్యాట్ ఉంటుందండి. ఇంక ఇక్కడైతే మేము అనుకుంటున్నాము ఇక్కడ ఒక దివాన్ కట్ వేద్దాము, అంటే ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు పడుకున్నా కూడా చక్కగా ఉంటుంది కదా, వేయాలి అనుకుంటున్నాము. కాకపోతే అన్నీ హాల్లో ఉండేసరికి అంటే కొంచెం ఇరికిరుగ్గా అయిపోతుందేమో, మళ్ళీ చూడడానికి కూడా బాగుండదు కావచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు హాల్ కొంచెం విశాలంగా ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది కదా అండి. ఎవరైనా వచ్చినా చిన్న పిల్లలతో వచ్చినా కూడా కొంచెం పిల్లలు తిరగడానికైనా ఉండడానికైనా ఫ్రీగా ఉంటుంది అనేసి అలా రెండు రకాలుగా అయితే ఆలోచిస్తున్నాము. కానీ చూడాలన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళాక ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ టైం అంతా కూడా హాల్లోనే గడిచిపోతుంది మాకు. ఇంకా చూడాలి. ఇప్పటికైతేను చక్కగా కింద అయితే మంచిగా మ్యాట్ వేసుకొని అయితే పడుకుంటారండి పిల్లలైనా మేమైనా కూడా. ఎలాగో నైట్ అయ్యాక మళ్ళీ ఎట్లాగో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం కదా అనేసి. సో చెప్పండి ఎలా ఉంటుందనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను సోఫాలన్నీ కూడా నీట్గా దులిపేశానండి. అలాగే టీపా కానివ్వండి, ఇక్కడ మనకి ఆర్చి దగ్గర విఘ్నేశ్వరుడు ఉంటాడు కదా గ్లాస్తో, అదంతా కూడా నీట్గా తుడిచాను. అయితే ఇక్కడ ఏమైందంటేనండి టీపా పైన మా బాబు స్ప్రైట్ కొంచెం ఉలికిచ్చాడనమాట, కింద పోయింది. దానిపైన కూడా పడిందండి. మనకు అక్కడ తుడిచినప్పుడు మొత్తం క్లాత్ అంతా కూడా అతుక్కుంటుందన్నమాట. సర్లే అనేసి నేను ఒకసారి క్లాత్ అంతా కూడా నీట్గా వాటర్లో ఇట్లా వాటర్ తడిపేసి తీసుకొచ్చి ఇంకా తుడుస్తున్నానండి. చక్కగా నీట్గా అయిపోయిందన్నమాట. మనకి ఏంటంటే కొంచెం ఏదైనా పడింది అనుకోండి స్వీట్గా, ఇంకా దానికోసం అయితే చీమలు ఎక్కువగా వస్తాయి. అవి నల్ల చీమలు ఎక్కువగా వస్తున్నాయండి. ఈ మధ్యలో ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు వర్షం పడడం వల్ల మనకి ఉసుళ్ళు ఉంటాయి కదా, తెలుసండి చాలామందికి మన తెలంగాణ సైడ్ తెలుసు అన్నమాట. ఉసుళ్ళు అన్నవి వచ్చాయండి. ఇంకా అవి పడడం వల్ల అసలు బాల్కనీ అంతా కూడా ఫుల్గా చీమలు నిండిపోయాయండి, నల్ల చీమలు అయితేను. ఇంకా చాలా వరకు తింటారండి అవి. చాలామంది చక్కగా ఫ్రై చేసుకొని అదొక దేవుడి పంట అన్నట్టుగా భావించి చాలామంది అయితే తింటారు. మేము ఇప్పటివరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదులేండి. ఇంకా మన తెలంగాణలో మన సైడ్ అందరికీ తెలుసండి. ఇంక ఇక్కడ నేను అన్ని రూమ్స్ ఇంకా ఇంకా ఊడ్చేసుకోవాలన్నమాట. ఇంకా ఆలోగా అయితే ఇంకా సోఫా అంతా క్లీన్ చేశాను కదా అనేసి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి కూడా వచ్చి ఇదంతా తుడుస్తున్నాను. ఇంకెలాగో ఇప్పుడు మళ్ళీ ఇక్కడే కూర్చుంటారు కదా టిఫిన్ చేయడానికి, ముందే తుడిచిపెట్టానంటే నాకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంకా నేనైతే అక్కడ స్టవ్ పైన అయితే ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా ఇడ్లీ కొంచెం ఉడికేలోగా ఇంకా నేను చట్నీ ఒకటి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అక్కడైతే ఏదో సినిమా వస్తుందండి మార్నింగే మా కన్నయ్య ఇంకా అక్కడ సినిమా పెట్టుకున్నాడు అన్నమాట. వానికి ఇలాంటి ఇంగ్లీషు సినిమాలు అంటే ఇష్టం అండి, ఎక్కువగా చూస్తూ ఉంటాడు. ఇంకా నాకు మా వారికేమో పెద్దగా అర్థం కాదన్నమాట. తీసేయరా అని చెప్తూ ఉంటాను నేను. సర్లే ఇంకా వాడు ఉండేది కొన్ని రోజులే కదా, వానికి నచ్చినట్టుగా చూడనివ్వు అనేసి అయితే ఇంకా వదిలేస్తానులేండి. ఇంక ఇక్కడ ఇదంతా కూడా నేను నీట్గా అంతా కూడా డైనింగ్ టేబుల్ తుడిచేసాను. ఇంకా చైర్లు కూడా తుడిచానండి, కొంచెం దుమ్ముగా ఉందనేసి ఇంకా అవన్నీ కూడా తుడిచేసుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళి కిచెన్ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకా మా టిఫిన్ అంతా కూడా మీకు చూపించలేదు కదా, ఇంక ఇక్కడ అయితే వంట కూడా చేశానండి. ఇడ్లీ అయితే ఇష్టంగా ఏం తినలేదు అనేసి ఇంకా వంట కూడా ఫాస్ట్గానే చేశానండి. ముందేమో సాంబార్ చేద్దామనేసి పప్పు ఉడికించాను, కానీ సాంబార్ వద్దు ఇంకా పప్పు చారు చెయ్యి బాగుంటుంది పచ్చి పులుసు అని అడిగారు. ఇంకా సర్లే అనేసి ఇంకా అదే పప్పుని మళ్ళీ చక్కగా ముద్దపప్పులాగా చేసుకొని, మరి ముద్దపప్పులాగా ఏం చేయలేదులేండి, నార్మల్గా చేశాను. ఇంక ఇక్కడ అంబలి కూడా చేశానండి. మా వారికి నాకు చాలా ఫేవరెట్ అండి. మాకు సమ్మర్ వచ్చిందంటే ఇంక అంబలి ఫుల్గా తాగేస్తామన్నమాట. మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్, నైట్ ఎప్పుడైనా కూడా చక్కగా గ్లాస్ అయితే లాగిచ్చేస్తాము. అంటే చాలా మంచిదండి, బాడీకి కూడా మంచి చలవ చేస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే పప్పు చారు అలాగే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా వాళ్ళు తినేటప్పుడు నేను కొన్ని అప్పడాలు వేస్తానండి. ఇంకా నేను సమ్మర్లో అప్పడాలు అయితే చేసుకున్నాను కదా, మనకి బియ్యపిండి సగ్గుబియ్యంతో చేసుకున్న వడియాలు ఉంటాయి, ఇంకా అవైతే ఫ్రై చేసి ఇస్తాను. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా కొంచెం మెస్సీగా అయిపోయిందండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి టిఫిన్ కానివ్వండి అలాగే వంట ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా ఇదంతా కూడా స్టవ్ ఒకసారి నీట్గా తుడిచిపెట్టుకున్నానంటే నాకు ఈవినింగ్ వరకు పెద్దగా పని ఏమీ ఉండదండి, మళ్ళీ కిచెన్లోకి రావాల్సిన పని ఉండదు.
నేను ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా లంచ్ చేసేటప్పుడు అన్నీ అక్కడ దగ్గర ఉంటాయి కదా అన్నట్టుగా. సో ఇంకా ఇక్కడంతా కూడా కిచెన్ అంతా కూడా గ్రానైట్ అంతా కూడా నీట్గా తుడుస్తానండి. కొంచెం లిక్విడ్ వేసి తుడిచేస్తానన్నమాట. ఇంకా మనకు చట్నీ పోపు పెట్టినప్పుడైనా, చారు పోపు పెట్టేటప్పుడు, పప్పులు పోపు పెట్టేటప్పుడు ఏంటంటేనండి ఆయిల్ అన్నది అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. అది ఆటోమేటిక్గా అలా జరుగుతుంది. అదంతా పడిపోద్ది అన్నమాట. స్టవ్ పైన పడిపోతుంది, అలాగే గ్రానైట్ పైన కూడా పడిపోతుందండి. అది అలాగే ఉందనుకోండి అంటే ఒక రకంగా స్మెల్ వస్తుంది అన్నమాట కిచెన్లో. నాకు అస్సలు నచ్చదండి. అంతా అదో రకంగా జిడ్డు స్మెల్ లాగా అనిపిస్తుంది. ఇంకా అదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటాను. ఇంకా చిమిన్ అంతా కూడానండి ఇంకొక 2 డేస్ తర్వాత చిమిన్ కూడా అంతా కూడా అవి స్క్రూలు తీసి దానికి ఒకటి పైన ఉంటుందండి. దాన్ని ఏమంటారు సో నాకు తెలియదులేండి, అది మీకు చూపిస్తానులేండి. క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మనకి. ఇంకా మళ్ళీ పండగలు అయితే స్టార్ట్ అవుతాయి కదా అండి ఇప్పటి నుండి. మాకు ఇక్కడ ఊర్లలో ఏంటంటే ముందు పస్కా స్టార్ట్ చేస్తారన్నమాట. ఇంకా ఇప్పుడు పొలాలలో అలాగే చేన్లలో విత్తనాలు పెట్టడము ఇంక ఇవన్నీ స్టార్ట్ చేస్తారు కదా. ఇంక అప్పటి నుండి ఇంకా అన్ని రకాల పండగలు, బోనాలు కానివ్వండి, మనకి పోచమ్మకి మొక్కుకోవడము ఇట్లాంటివన్నీ కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. శ్రావణ మాసం కూడా ఇంకా దగ్గరలోనే ఉంది. అన్ని పనులు కూడా కొంచెం కొంచెంగా చేసేసుకుంటే నాకు కూడా ఫ్రీ అయిపోతుంది కదండి అప్పటి వరకు. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఇంకా నైట్ అయితే మా బాబుకి ఆమ్లెట్ అవి వేసి ఇచ్చాను. మా కన్నయ్యకి ఏంటంటేనండి పప్పు అలాంటివి ఏమన్నా ఉంటే వాడికి ఆమ్లెట్ కావాలి. ఇంకా అప్పుడప్పుడు కర్రీ ఏం తినాలనిపించలేదనుకోండి ఆమ్లెటే వేసిమంటాడు, అలా ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది, బాగా నీట్గా చక్కగా తుడిచేసుకుంటున్నాను. ఇంకా సమ్మరు అయిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం క్లీనింగ్ పనులన్నీ కూడా చేసేసుకోవాలండి. మనకి మళ్ళీ ఎక్కువగా వర్షాలు స్టార్ట్ అవ్వకముందు కర్టన్స్ కానివ్వండి, బెడ్షీట్స్, ఇంకా దుప్పట్లు ఇవన్నీ కూడా ఒకసారి ఉతకడానికి వేసేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ కొంచెం మెల్లిమెల్లిగా చేసుకుంటే బెటర్ కదా. ఎట్లాగో ఇంకా ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇంకా పెద్దగా పనులు కూడా ఎక్కువగా ఏమి ఉండవులేండి. ఇక మెల్లిగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మనకి వర్షాలు ఎక్కువ స్టార్ట్ కాకముందు ఇంకా పనులన్నీ చేసుకుంటే ఇంకా నాకు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు ఏంటంటే పాప మార్నింగ్ స్కూల్కి వెళ్ళడము, నేను హడావుడిగా మార్నింగే నిద్ర లేవడము ఇవన్నీ కూడా ఫాస్ట్గా అయిపోయేటివండి. కానీ ఇప్పుడు ఇంకా పనులన్నీ తగ్గిపోతున్నాయి. ఇంకా పిల్లలు పెద్దగా అయ్యారంటే అంతే కదా అండి. వాళ్ళకు మనం ఇన్ని రోజులు వాళ్ళకి చేసేవన్నీ చకచకా చేసి పెట్టాము. ఇంకా వాళ్ళంతట వాళ్ళు అన్నీ చేసుకుంటారు. ఇంకా పిల్లలు కూడా చక్కగా హాస్టల్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇంకా స్టడీలో బాగా బిజీ అయిపోతున్నారండి పిల్లలు కూడాను. సో ఇంక ఇక్కడైతే ఇదంతా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇంకా విండో దగ్గర కూడా మొత్తం నీట్గా తుడిచేసానండి. అక్కడక్కడ కొంచెం ఆయిల్ మరకలు ఉంటాయి కదా అనేసి. ఇంకా సింకులు అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంక ఇవన్నీ ఇలాగే వదిలేస్తున్నానులేండి. మేము ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేసిన తర్వాత నేను గిన్నెలన్నీ కూడా నీట్గా మళ్ళీ తోమేసుకుంటాను. ఇంక ఇక్కడ ముందు రోజు తోమిన గిన్నెలన్నీ కూడా బౌల్ స్టాండ్లో ఉన్నాయి. నేను అవన్నీ కూడా సర్ది పెట్టుకున్నాక మళ్ళీ గిన్నెలన్నీ తోమేసుకుంటానండి. ఇంకా గ్రానైట్ అంతా కూడా నీట్గా తుడుచుకున్నాను. చాలా నీట్గా అనిపిస్తుందండి కిచెన్లోకి వస్తే. అలాగే ఇంకా కబోర్డ్స్ కూడా కొంచెం అక్కడక్కడ మెస్సీగా అనిపిస్తుందండి. ఇంకా అవన్నీ కూడా నీట్గా తుడుచుకోవాలి. ఇంక ఇక్కడైతే నాకు కిచెన్లో ఒక క్యాలెండర్ అయితే ఉంటుందండి. నేను డేట్ చూసుకోవడానికి, అంటే పండగలు ఏమున్నాయి, ఈరోజు డేట్ ఏంటి, అలా అన్ని తిథులు కూడా చూసుకుంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ అయిపోయింది.